టాలీవుడ్లో అగ్ర హీరోల కొడుకులందరూ హీరోలుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ని తెచ్చుకున్నారు. ఈ లిస్టులో వెంకటేష్, బాలయ్య మాత్రమే వెనకనుండిపోయారు. ఇక నటసింహం కూడా తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా ప్లాన్ చేసి ఆచి తూచి హనుమాన్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వరం చేతిలో పెట్టాడు. మొన్నటి వరకు త్వరలోనే షూటింగ్ మొదలవుతుందన్నారు. తర్వాత మోక్షజ్ఞకు ఫీవర్ కారణంగా డిలే అవుతుందన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా క్యాన్సిల్ అయిందని అంటున్నారు. షూటింగ్కి అన్ని ఏర్పాట్లు చేసుకుని క్యాస్టింగ్ కూడా ఫైనల్ చేశాక ఏవేవో కారణాల వల్ల ఈ మూవీ క్యాన్సిల్ అయింది అంటున్నారు. కారణాలు ఏంటన్నది మాత్రం ఇప్పుడు బయటికి రాలేదు. మోక్షజ్ఞ కోసం బాలకృష్ణ మరో 2 దర్శకుల్ని లైన్లో పెట్టినట్లుగా టాక్ వినిపిస్తుంది. బాలయ్య ఒక నిర్మాత కోసం కూడా ఎదురు చూస్తున్నాడట. నాగశ్విన్ డైరెక్షన్లో వైజయంతి మూవీస్ బ్యానర్ పైన తన కొడుకుని లాంచ్ చేయాలని బాలకృష్ణ అనుకుంటున్నారట. కానీ నాగి ప్రస్తుతం కల్కి 2లో చాలా బిజీగా ఉన్నాడు. తానే డైరెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా 3 ఏళ్ళు టైం పడుతుంది. లక్కీ భాస్కర్తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరు కూడా మోక్షజ్ఞ కోసం ఒక కథను బాలయ్యకి వినిపించారని టాక్.